ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్దపల్లి జిల్లాలో బీసీలకు 63% సర్పంచులు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా గెలిచిన బీసీ వర్గాలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా ఒక్క పెద్దపల్లి జిల్లాలో పట్టినే 63% ప్రజలు సర్పంచులు కైవసం చేసుకొని బీసీ వాదం పెద్దపల్లి జిల్లాలో బలంగా ఉంది అని నిరూపించిన సందర్భం ఈ శుభ సందర్భం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ భవిష్యత్తులో బీసీ ఉద్యమాలు మరింత ఉధృతం చేసే దశలోపట ఒక బీసీ సామాజిక ఉద్యమకారునిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశలో మేము పునరాలోచన చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో 262 మొత్తం సర్పంచ్ స్థానాలు ఉంటే 69 బీసీల రిజర్వేషన్ అయినాయి. 133 జనరల్ స్థానాల లోపల 96 మంది బీసీలే గెలిచింది. అంటే బీసీలు రిజర్వేషన్ ప్లస్ 96 జనరల్లో 96 అంటే 165 స్థానాలల్లో ఈరోజు పెద్దపల్లిలో సర్పంచులుగా నిలదొక్కుతున్నారు. ఈ సందర్భంలో కూడా ఈ బీసీ వాదం ఇంత ఉధృతంగా వచ్చడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఎన్నికల్లో 17% మాత్రమే వాళ్ళు రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చారు. మిగతా స్థానాలు మొత్తం జనరల్కే కేటాయించారు. ఈ విషయాన్ని గ్రహించి బీసీలు అందరూ సంఘటిత శక్తిగా మారి రానున్న రోజుల్లో రాజకీయ శక్తిగా ఎదిగి మేము చట్టసభల్లో ప్రవేశిస్తామని చెప్పడానికి ఇది ఒక గొప్ప తార్కాణం. బీసీలు అందరూ మీరు ముందుకు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, ఆర్థికంగా ముందుకు రావాలి, సామాజిక చైతన్యం పొంది ఇది ఒక భారీ మార్పుకు సాంకేతికం అని చెప్పింది. ఇది ఒక విప్లవం అన్నట్టుగా ఒక బీసీల విప్లవం అనేది పెద్దపల్లి జిల్లాలో స్టార్ట్ అయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో కానీ బీసీలకు కట్టబెట్టి బీసీ యొక్క వాదాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతా కోరుతున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చే దిశలోపట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెడతా అంటున్నాడు. దానిలో భాగంగా అఖిలపక్షంగా బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సిపిఐ సిపిఐ అందరినీ కలిసి ప్రధానమంత్రికి రాష్ట్రపతి దగ్గరికి తోడుకొని వెళ్ళి 42% ఇచ్చే విధంగా చేస్తే మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఆయన ఎంత చేసినప్పటికీ కూడా బీజేపీ రాజకీయాలు 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి బీజేపీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించి ఈ సమస్యను ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి ఈ ఒక ఆర్డినెన్స్ దారినైనా బీసీ 42% తేవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ భవిష్యత్తులో కూడా పెద్దపల్లిలో బీసీలకు మంచి స్థానం ఉంటుంది. ఇలానే మేము బీసీ వాదంతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ బీసీ అంశంపై పెద్దపల్లి బీసీ భవన్లో ఈ సమాచారాన్ని మేము పత్రికలకు పంచుకున్నాం. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి పాత్రికేయునికి మనస్ఫూర్తిగా నమస్తే మంజలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, సామాజిక రచయిత, సంఘ సంస్కర్తగా, సమాజ విశ్లేషణ కూడా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడో శ్రీవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి సర్పంచ్ ఎన్నికలలో అత్యధికంగా బీసీలు గెలిచిన సందర్భంగా గెలిచిన ప్రతి బీసీ బిడ్డకు మరి బహుజన వందనాలతోటి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి అగ్రవర్ణాల ఒత్తిడులకు లొంగకుండా మరి బీసీలల్లో వచ్చిన చైతన్యంతో మరి రిజర్వేషన్లు ఇవ్వకుండా దాదాపు 90% బీసీ బిడ్డలు మరి జయకేతరం ఎగిరేసిండ్రు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చేసుకొని తక్షణమే పార్లమెంట్ లోపల బిల్లు ఏర్పాటు చేయాలి. మరి దానికి మొన్ననే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల శ్రీమన్ గారు పెద్దపల్లి నుంచి వెళ్ళి మరి రాజేందరు మరియు మనోజు తదితరులు పోయి అక్కడ
పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మరి ఎంపీలను కలిసి విన్నవించడం జరిగింది. మరి ఇప్పటికైనా లేట్ చేయకుండా బీసీల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మరి బీసీ బిల్లును మేమెంతో మాకంత మరి దాదాపు 56% ఉన్న మాకు 42% కాకుండా 56% ఎంతున్నాం అంతా దీన్ని పార్లమెంట్లో తీర్మానం చేయాలి. మరి అప్పుడే బీసీల ఆత్మగౌరవం తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము మరి అయిపోయిన ఎన్నికలు ఇక మాకు అవసరం లేదు అనే ఆలోచన కాకుండా తప్పనిసరిగా బీసీల పక్షాన నిలబడి దీన్ని అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మరి ఢిల్లీకి వాళ్ళని తీసుకుపోయి మరి మోడీ గారితో మరి దీన్ని చర్చకు తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఆమోదించాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి మరి బీసీల ఐక్యత ఎంత అంటే దాదాపు మనం చెప్పుకోలేనంత ఐక్యతతోటి బీసీలు గెలిచిండ్రు. మరి గెలిచిన ప్రతి బిడ్డకు మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బీసీల ఐక్యత వర్ధిల్లాలి.